పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ జాబితా తప్పుల తడకగా రూపొందించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పదర మండలం జ్యోతి నాయక్ తండా ఓటర్ లిస్టులో తప్పులు దొర్లాయి. జాబితాలో 17 మంది పేర్లు 2 సార్లు నమోదయ్యాయి. కొందరివి 3 సార్లు దర్శనమిచ్చాయి. ఓటర్ జాబితాపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటర్ జాబితాలో ఇన్ని తప్పులేంటని నిలదీశారు. చాలా రోజుల క్రితం మృతి చెందిన వారి పేర్లు తొలగించలేదని మండిపడ్డారు. ఓటర్ జాబితా తప్పుల తడకతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విజయావకాశాలపై ఓటర్ జాబితా ప్రభావం చూపుతోందని వాపోతున్నారు. జ్యోతి నాయక్ తండాలోనే కాదు పలు గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఎన్నికల సిబ్బంది అధికారుల తీరుపై గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్ జాబితా రూపొందించారు. నాగర్ కర్నూలు జిల్లాలో పలు చోట్ల ఇదే పరిస్థితి నెలకొంది. పదర మండలం జ్యోతి నాయక్ తండా ఓటర్ లిస్టులో తప్పులు దొర్లాయి. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నాగర్ కర్నూలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఓటర్ల పేర్లు 2 సార్లు నమోదైనట్టుగా తెలుస్తోంది. కొందరివి 3 సార్లు కూడా నమోదైనట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి చారి? అమూల్య, నాగర్ కర్నూలు జిల్లాలోని పలు గ్రామాల్లో నెలకొంది. ప్రస్తుతం అయితే పదర మండలం జ్యోతి నాయక్ తండాల్లో తప్పుల ఓటర్ లిస్టు ఉందని చెప్పేసి కూడా గ్రామస్తులు ఎవిడెన్స్ తో సహా ఓటర్ లిస్టు తీసుకొచ్చి చూసినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ ఓటర్ లిస్టు చూస్తే 17 మంది పేర్లు దాంట్లో 2 సార్లు నమోదయ్యాయి. దాంట్లో మరి కొందరు అయితే పరిస్థితి ఉప్పునుతల మండలం గువ్వలోనపల్లి గ్రామంలో కూడా ఒక యువకుడి పేరైతే ఒకే వార్డులో వరుసగా 56 నెంబర్ నుంచి సీరియల్ నెంబర్ నుంచి 59 వరకు అంటే 4 సార్లు కూడా నమోదైనటువంటి పరిస్థితి. అయితే ఇదే కాకుండా చాలా మంది పేర్లు కూడా చనిపోయిన వాళ్ళు, గతంలో చనిపోయిన వాళ్ళ పేర్లు కూడా ఇప్పటికి కూడా తొలగించలేదు. అయితే ఏ కారణం చెప్పకుండా కొన్ని ఓటర్ లిస్టులో ఓటర్లను తొలగించేటువంటి పరిస్థితి ఉన్నటువంటి అధికారులు మరి ఇవన్నీ కనిపించడం లేదని చెప్పేసి కూడా చాలా మంది కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అభ్యర్థులకైతే ఇది ఒక తలనొప్పిగా మారింది. అసలు ఏంటి పరిస్థితి? ఒక్కొక్క వార్డులో ఉండాల్సినటువంటి ఓటర్ల సంఖ్య ఫైనల్ గా చివరిగా ఇంత అని చెప్పి ఉంటుంది, కానీ దాంట్లో ఉన్న వాళ్ళ పేర్లే మళ్ళీ వస్తే ఏ రకంగా వాళ్ళ వద్ద ప్రచారం చేసుకోవాలి, తర్వాత ఎవరు ఓటర్లుగా గుర్తించాలని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అధికారులను ఇదే విషయమై అడగగా వాళ్ళు ఇప్పటికైతే అవకాశం మళ్ళీ తొలగించడానికి అయితే లేదు. గతంలో దీనిపైన మేము అంటే గ్రామాల్లో కూడా దీంట్లో పైన అభిప్రాయం అంటే ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉన్నాయంటే కూడా ఎవరు కూడా స్పందించలేదు. కాబట్టి అది ఫైనల్ చేసేసాము. ఇది ఈసీ ఎలక్షన్ కమిషన్ అయితే ఇది ఫైనల్ చేసిన లిస్టు, దీన్ని ఎలాంటి తొలగించే ప్రసక్తి లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో కూడా నాగర్ కర్నూలు జిల్లా సంబంధించి మనం చూపిస్తున్నట్టుగా మనకు విత్ ఎవిడెన్స్ తో సహా ఉన్నటువంటి జ్యోతి నాయక్ తండా కావచ్చు, తర్వాత ఉప్పునుతల మండలం గువ్వలోనపల్లి కావచ్చు, ఇక్కడ నాగర్ కర్నూలు మండలం బొందలపల్లి గ్రామం కూడా అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే ఉన్న పేర్లే మళ్ళీ ఉండడంతో ఈ ఓటర్ లిస్టు సంఖ్య ఎంత ఉందనేది కూడా తేడా వచ్చే అవకాశం ఉంది. ఉదాహరణకు 17 మంది పేర్లు ఇప్పుడు మనం చూపిస్తున్నటువంటి 17 మంది పేర్లు ఏవైతే ఉన్నాయో అవి డబుల్ వస్తే ఒక 34 మంది అంటే 17 మంది పెరిగే అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఒక్కొక్క పేర్లు 2 అంటే 3 సార్లు కూడా వస్తే దాదాపుగా 17 ఒక 25 పేర్లు అంటే 25 నెంబర్లు పెరిగే అవకాశం ఉంది ఓటర్ లిస్ట్ లో. దీన్నంతా కూడా మరి ఎట్లా చేస్తారు అనేది మాత్రం కొంత గందరగోళంగా అయితే కనిపిస్తా ఉంది. ఇదే తరహాలో ఇది మనం ఉదయం ఈ గువ్వలోనపల్లికి సంబంధించినటువంటి వార్త ప్రసారం కావడంతో చాలా గ్రామాల్లో కూడా ఓటర్ లిస్ట్ ముందు వేసుకొని చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన అధికారులు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా ఈసీ అయితే దీంట్లో పూర్తి స్థాయిలో కూలంకుషంగా ఈ ఓటర్ లిస్ట్ అయితే ప్రక్షాళన చేసి కానీ లేదంటే నిర్ధారణ మాత్రం ఒకటే మాత్రం చేసింది, కానీ దీంట్లో ఎన్ని తప్పులు ఉన్నాయని మాత్రం చేయకపోవడం ఏంటని చెప్పేసి కూడా పలువురు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇదంతా కేవలం ఆఫీసులలో కూర్చొని తయారు చేసినటువంటిది, దాంట్లో దానిపైన పూర్తి స్థాయి క్షుణ్ణంగా పరిశీలించకపోవడం అధికారులు కావచ్చు, దానిపైన పర్యవేక్షణ లేకపోవడం సిబ్బంది నిర్లక్ష్యమే అని చెప్పేసి కూడా పలువురు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఈ ఎమ్మెల్యే ఎలక్షన్స్, ఎంపీ ఎలక్షన్స్ లో చాలా అంటే పెద్ద పట్టింపు ఉండకపోవచ్చు, కానీ గ్రామ పంచాయతీలకు సంబంధించి సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. ఫలానా వ్యక్తి ఎవరు, ఏ వార్డులో ఉంటాడు, అంటే ఏ పార్టీలో ఉంటాడు కూడా అని కూడా ఐడెంటిఫై చేసేటువంటి పరిస్థితుల్లో ఒక ఓటరుకు రెండు ప్లేసుల్లో నమోదు కావడం, ఇంకొక
గ్రామంలో ఉన్న వ్యక్తి ఇంకో గ్రామంలో నమోదు కావడం, ఇవన్నీ కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ జ్యోతినాయక్ తాండాలో అయితే ఉన్న తాండా ఆ గ్రామమే చిన్నది. ఆ చిన్న గ్రామంలో ఉన్న పేర్లే 17 పేర్లు మళ్ళీ రావడం, కొంతమంది పేర్లు అయితే 3 సార్లు రావడం వెనక కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. గోలోనుపల్లిలో కూడా ఒక వ్యక్తి పేర్లు 4 సార్లు రావడం ఏంటని చెప్పేసి కూడా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలు జిల్లాలో పలు గ్రామాల్లో కూడా చనిపోయిన వాళ్ళ పేర్లు రావడం, గ్రామాల్లో లేని గతంలో ఎప్పుడో వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు ఉండడం, తర్వాత ఇదంతా కూడా పలు అనుమానాలకు కూడా దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. దీని వెనక కావాలని అంటే ఉద్దేశపూర్వకంగా ఎవరన్నా అంటే పార్టీల పరంగా అధికారం ఉపయోగించి ప్రలోభాలకు గురి చేశారా, లేదంటే కావాలని ఉంచారా, లేదంటే అధికారుల తప్పిదమా అని చెప్పేసి కూడా పలువురు దీనిపైన ఆవేదన వ్యక్తం చేయడంతో పాటు ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. అమూల్య. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.